రాక్షస పాలనను, ఈ సైకో పాలనను అంతమొందించాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కలిసికట్టుగా కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 175 సీట్లకు గాను 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మన పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చామో అవన్నీ నెరవేర్చే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చెప్పిన రీతిగా సంక్షోభంలో కూడా సంక్షేమం అందిస్తూ అభివృద్ధికి రెక్కలు తొడిగి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా 2047 నాటికి మన రాష్ట్రము నంబర్ 1 స్థాయిలో ఉండాలని మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకి 5 హామీలపై సంతకం చేయడం జరిగింది. మొట్టమొదటిది మీకు అందరికీ తెలుసు, మెగా డిఎస్సి. రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది. మన పాలెం నియోజకవర్గంలో కూడా కర్నూలులో 2 పూర్తి చేసుకోవడం జరిగింది. 3వ దానికి కూడా ప్రతిపాదనలు పంపాము, అది కూడా శాంక్షన్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక శుభవార్త, మన పాలెం మండలానికి కూడా ఒకటి అన్నా క్యాంటీన్ శాంక్షన్ కాబోయింది. దానికి కూడా సైట్ చూడమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తొందరలోనే మన పాలెంలో ఏదైతే మంచి సెంటరో, ఏదైతే పేదలకు ఉపయోగపడుతుందో, ఎందుకంటే మండలంలో నుంచి చాలా మంది గ్రామాల్లో వాళ్ళు ఇక్కడికి పండ్లకు వస్తూ ఉంటారు. కాబట్టి 5 రూపాయలకే మనం బయట భోజనం చేయాలంటే 80 రూపాయల నుండి భోజనం రాదు. అటువంటిది కేవలం 5 రూపాయలకే రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతూ ఉంది. అది కూడా అక్షయ పాత్ర ఇస్కాన్ వాళ్ళకి అప్పచెప్పి ఈ రోజు ఎంత మంచిగా మన ఇంట్లో తింటే ఎట్లుందో అలాగే భోజనం అందజేస్తా ఉంది ప్రభుత్వం. అంతేకాకుండా 3వ హామీ వచ్చేసి మీకు అందరికీ తెలుసు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది మన రైతుల పాలిటీ శాపంగా ఉండింది. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అంటే మన ఆస్తులకు రక్షణ కల్పించింది ఈ ప్రభుత్వం. వికలాంగుల పెన్షన్ 3000 రూపాయలే ఉండింది, దాన్ని కూడా 6000 రూపాయలు చేశారు. మనకు దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడతా ఉంటారు, అటువంటి వాళ్లకు అంటే పెరాలసిస్ కానీ కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయలు అందజేస్తా ఉంది ప్రభుత్వం. చూడండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పు పెట్టాడు మన రాష్ట్రానికి. అనర్హుల పెన్షన్లు తీసేసి అర్హులున్న వారికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకొని వస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వము కర్నూలులో న్యాయ రాజధాని చేస్తాను అని ఒకటే చెప్పుకోవడమే, కానీ ఎక్కడ వేస్తారు న్యాయ రాజధాని? ఏది లేదు. కర్నూలుకి కనీసం హైకోర్టు బెంచ్ అన్న వస్తుందేమో అని ఎదురు చూస్తాం 5 ఏళ్ళు, కానీ అది కాలే. కానీ మన ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్ లో ఆమోదం తెలుపుతా ఉన్నారు, కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తా ఉంది. అంతేకాకుండా మనకి ముస్లింస్ అంతా హజ్కి వెళ్తా ఉంటారు, హజ్ పోయే యాత్రికులకు కూడా 1,00,000 రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. చూడండి ఏ కార్యక్రమాలు చేస్తా ఉందో. అంతేకాకుండా మనకు చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా శ్మశాన వాటికలు, క్రైస్తవులు మాకు శ్మశాన వాటిక లేదు అనడం జరుగుతుంది, ముస్లింలు మాకు శ్మశానిక వాటిక లేదమ్మా అని మాకు. కాబట్టి ముస్లింలకైతేనేమి క్రైస్తవులకైతేనేమి ఖచ్చితంగా శ్మశాన వాటికలు మంజూరు చేయమని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. అందులో 3,000 రూపాయలు 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళకు జీతం వచ్చేది నెలకు. అట్లా కాకుండా 3,000 రూపాయలు దాన్ని 5,000 రూపాయలు, 5,000 రూపాయలు వచ్చే వాటికి 10,000 రూపాయలు కూడా వాళ్ళ జీతాలు కూడా పెంచడం జరుగుతూ ఉంది. చూడండి, ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వము ఎంత
ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉందో దీన్ని బట్టి మీకు అందరికీ అర్థమైతా ఉంది. అంతేకాకుండా మన పాండ్యం నియోజకవర్గంలోనే ఓరకల్లు మండలం ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓరకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా చేసి పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఓరకల్లును నోరుగా ప్రకటించి అక్కడ దాదాపు 2,500 కోట్ల నిధులు వస్తాయి. దాంతో పాటు ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎన్నో పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. చూడండి అమ్మా, ఏదైనా ఇప్పుడు ఎక్కడెక్కడైతే రోడ్లు పాడైపోయినాయో ఫస్ట్ మరమ్మతులకు కూడా రోడ్లు కూడా శాంక్షన్ లో రైతు సమస్యలు జరగబోతా ఉన్నాయి. మనకు రైతులకు చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఎందుకంటే మన పొలాన్ని ఎంతమంది పెట్టినా ఆన్లైన్ లో ఉంటుంది. మన తాతలు మన ముత్తాతల నుంచి మనకు వచ్చిన ఆస్తిని వేరే వాళ్ళు అందరు ఆన్లైన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రీసర్వే పెట్టింది పోయినసారి ప్రభుత్వం. ఆ రీసర్వే చేయడం వల్ల మనకు 2 ఎకరాలు ఉండేది ఎకరన్నరనే చూపిస్తా ఉన్నారు. దీన్ని కూడా మీకు రైతులకు సంబంధించి అలాగే ఇంటి స్థలాలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ రైతు సదస్సులో మీరు మీ సమస్యను అర్జీ రూపంలో అధికారులకు తెలియజేయండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీ సమస్యను 45 రోజుల్లోగా పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా. చాలా మంది మాది ఆన్లైన్ లో ఎక్కలేదు, మా పొలం మా పేట లేదు, ఎవరి పేటనో ఎక్కింది. ఇవి రోజు 100ల కొద్ది మా దగ్గరికి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రైతు సదస్సులను తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా.